ఇప్పటి వరకు మనం ఏ జాతరకు పండక్కో మాత్రమే తోలుబొమ్మలు ఆడించేవాళ్ళం. కానీ ఇకపై అలా కాకుండా ప్రతిరోజు తోలుబొమ్మలు ఆడించే అవకాశం దొరికింది. నువ్విక మీద తోలుబొమ్మలు ఆడించకూడదు. ఈ ఊర్లోనే కాదు, ఈ చుట్టుపక్కల ఎక్కడో ఆడించకూడదు. ఏంటి నువ్వనేది? అవునమ్మా, ఉదయం నాన్నని తీసుకుని నువ్వు ఆస్పత్రికి వెళ్ళావా? అప్పుడు కాలేజ్ నుంచి ఒక సార్ వచ్చారు. వచ్చి ఈసారి తోలుబొమ్మల ఆట పెట్టాలనుకుంటున్నాం. కానీ అదే స్నేహితులు పెద్దవాళ్ళయ్యాక కలిసిన ఆటలు లేవు, కబుర్లు లేవు, అసలు మాటలే లేవు. నేను చేసిన పనికి ఆ కాలేజ్ పెద్ద మేడం ఎంత మెచ్చుకుందో తెలుసా? నువ్వుండుంటే ఇంకా మెచ్చుకునేది. ఆ కాలేజీలో చదివే వాళ్ళకి తోలుబొమ్మలాటం నేర్పించాలి, 25,000తో పాటు మనకు ప్రశంసాపత్రం కూడా ఇస్తామన్నారు. దాంతో మనం ఎక్కడైనా తోలుబొమ్మలు ఆడించుకోవచ్చంట. అంత మంచి అవకాశం మనల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఇంక నువ్వేం కంగారు పడుకు నాన్నా, హాయిగా విశ్రాంతి తీసుకో. నేను వెళ్ళి వాళ్ళకి రేపటి నుంచే తోలుబొమ్మలు ఎలా ఆడించాలో నేర్పిస్తాను, సరేనా? ఏంటి, నేను చెప్పిన దానికి ఆనందంతో మీకు మాటలు రావట్లేదా? ఆనందంతో కాదు తల్లి, జరిగింది తలుచుకుంటుంటే భయంతో మాటలు రావడం లేదు. ఈ విషయం నీకెలా చెప్పాలి? ధరణి, ఇప్పుడు మనకి తోలుబొమ్మలాట అవేవి అవసరం లేదు. దాన్ని నువ్వు మర్చిపో. అలా అంటవేంటమ్మా? ఇన్ని రోజులు మనకన్నం పెట్టింది ఆ తోలుబొమ్మలాటే కదా, మరి అవసరం లేదంటావేంటి? అవునమ్మా, నాన్నని వెతుక్కుంటూ వచ్చారంటే ఈ తోలుబొమ్మలాటలో నాన్నకి ఎంత మంచి పేరుందో తెలిసిపోతుంది కదా. మరిప్పుడు వద్దంటే ఎలాగా? మీ నాన్నకి ఎంత పేరుందో నాకు తెలుసు. అయినా సరే ఇప్పుడు ఈ తోలుబొమ్మలాట వద్దు. అదే ఎందుకు వద్దంటున్నావమ్మా? ఓహో, నాన్న కష్టపడాల్సి వస్తుందనా? ఏం అక్కర్లేదు, నేనున్నాను కదా, నేను వెళ్ళి వాళ్ళకి నేర్పిస్తాను, సరేనా? అయినా సరే వద్దు. అసలు ఎందుకు చెప్తున్నానో తెలుసా? అలివేలు, నువ్వు ఆగు, నేను చెప్తాను కదా. బిడ్డా, నువ్వు చెప్పేది చెప్పావు కదా, ఇక వదిలే. ఆకలేస్తుంది, మీరెళ్ళి తొందరగా బట్టలు మార్చుకోండి, అందరం కలిసి భోంచేద్దాం. ఉమ్. పో.